ఒక్క కళ పుట్టిన రోజు ఆ కళకి చంద్రబాబు రూపం తెలుగు తల్లికి ఆశ దీపం విజయంతో రాసిన విజయ గీతం నారవారి పల్లిలో వెలిగిన జ్యోతి తలుగు తాలెత్తే అభిమాన గౌరి హైటెక్ నగరానికి వేసిన బాట విజయావరణతో అయిన కళకే పాట గ్రామాని కోయు పన్నస్వరం రైతోకి నీటి సరఫరా కలం ఎన్నో ఏళ్ళ ముందే చూసిన దృష్టి ఆయనే నాయకుడు అభివృద్ధి ఒక కళ పుట్టిన రోజు కళల్ని నిజం చేసిన నేత మాటగా కాదు పనితో చెప్పే పంద చరిత్రలో నిలిచిపోయే ఒక్కడే తాను పోలవరం మాట కాదు ప్రణాళిక పట్టం చివరి ఇంటికి చేరిన విద్యుత్ కాంతి పట్టణాలే కాదు పల్లెలో మార్పు పరిపాలనలో చూపిన పారదర్శక మార్గం అందించం చూసే విధానం తెచ్చిన వాడు పురోగమనానికి పునాది వేసిన వాడు చాలా మంది కలలు కనగలరు గాని అవి నిజం చేసే ధైర్యం ఉంటుందా ఉంటే ఆయనే ఒక కళ పుట్టేల రోజు ఇది కాదు నిజమైన నైపుణ్యం తెలుగు తేజానికి అక్షర రూపం నాయకుని పేరు చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు శుభాకాంక్షలు ఓనేతకు విజ్ఞానంతో ముందడుగులు వేసిన మహానేతకు మీ ఆరోగ్యానికి ఆశయాలకు ఆయుర్దాయంతో మన అందరి హృదయాల నుంచి హార్దిక వందనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 75వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆదోని నియోజకవర్గంలో మీనాక్షి నాయుడు గారి ఆదేశాల మేరకు ఉమాపతి నాయుడు గారి ఆధ్వర్యంలో ఇక్కడికి విచ్చేసిన రాష్ట్ర పురవ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి మా అన్నగారు మాన్వి దేవేంద్రప్ప గారికి, అలాగే పార్టీలో సీనియర్ నాయకులకు కార్యకర్తలకు ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయులకు సోషల్ మీడియా వారికి అందరికి కూడా మా ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు శుభాకాంక్షలు మీ అందరి తరఫున కూడా మేము చెప్పడం జరుగుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు 2014లో మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యమంత్రి స్థానాన్ని ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి 2018 వరకు 19 వరకు ఆయన చేసిన కృషి అసలు అందరికీ ఊహకే అందింది. ఆ పర్యాంతరం అలాగే కంటిన్యూ అయింటే ఈ రోజు మన రాష్ట్రము ఎక్కడో ఉండేది. ఈ రోజు కొత్తగా 2019 24 తర్వాత రాష్ట్రం ఏ గతి అయిందో మనం అందరూ కూడా చూసాం. తిరిగి
మొత్తం నాశనమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేదానికి ఆయన గత 10 నెలల నుంచి అవిశ్రాంతంగా ఆయన పోరాటము చేస్తానే ఉన్నారు. ప్రస్తుతానికి అప్పుడు వెళ్ళిపోయిన ఇండస్ట్రీలు అన్ని కూడా తిరిగి వాపసు వస్తా ఉన్నాయి. ఈ రకంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ దిక్సూచిగా మారిన మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు నిండు 100 ఏళ్ళు ఇంకా ఈ రాష్ట్రానికి, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సేవ చేయాలని నిండు మనసుతో ఆ భగవంతుడిని కోరుతున్నా. అలాగే ఇప్పుడు కొత్త విధానాలు తీసుకొస్తున్నారు. PP4 విధానం అంటే ప్రతి పేదవాడు ఒక స్థాయికి, ఉన్నత స్థాయికి వచ్చేదానికి PP4 అనే విధానాన్ని భారతదేశంలోనే ఎక్కడా పెట్టని ఆ యొక్క స్కీమ్ ని ఇప్పుడు ఆయన ఇంప్లిమెంట్ చేసి దాని మీద ఆయన ముందుకు సాగుతా ఉన్నాడు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మోదీ గారు వికసిత్ భారత్ అనే పాయింట్ మీద గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దాని మీద పనిచేస్తుంటే దాన్ని అందిపుచ్చుకొని విజన్ 2047 అనే ఒక కార్యక్రమం, అంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 100వ సంవత్సరం రోజు విజన్ 2047 అని పెట్టుకొని ఆ రోజుకి మన ఆంధ్ర రాష్ట్రం అనేది ప్రపంచ దేశాల్లోనే గుర్తింపు తీసుకురావాలి, తెలుగు ప్రజలకి గుర్తింపు తీసుకురావాలని అహర్నిశలు శ్రమిస్తున్న మన ముఖ్యమంత్రి గారు, ఆయన కుటుంబం అంటే భువనేశ్వరమ్మ, లోకేష్ కాదు, ఆయన కుటుంబం అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ సభ్యులు అందరూ ఆయన కుటుంబమే. వాళ్ళందరూ కూడా ఆయన నిండు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, అలాగే తెలుగు ప్రజలకి, ప్రపంచంలో ఎక్కడున్నా వాళ్ళందరికీ బాగు చేయాలని చెప్పి ఆ నిండు మనసుతో ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఉమాపతి నాయుడు గారికి, ఇక్కడికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.